వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. సో, నేను వ్యవసాయ కోర్సులు నేను నేర్చుకొని ఈ వీడియోలు చేస్తున్నాను. మీరు 100%గా ఈ వీడియోను మీరు ఫాలో కావచ్చు. సో, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, పత్తిలో పూత మరియు పింద రాలడానికి గల కారణాలు మరియు వాటిని నివారించడానికి మనం ఏం చేయాలో తెలుసుకుందాం. సో, దానికంటే ముందు ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. సో, ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం. సో, పత్తిలో పూత పిందె రాలడం అనేది ఇది ఒక సహజమైన ప్రక్రియే, కానీ ఎక్కువగా రాలకూడదు. సో, ఎప్పుడు ఎక్కువగా పూత పిందె రాలుతుంది అంటే, నేను ఇప్పుడు చెప్పే పరిస్థితులలో 60% వరకు పూత పిందె రాలే అవకాశం ఉంది. ఆ పరిస్థితులు ఏంటి అంటే, ప్రతికూలమైన నేల వల్ల, ప్రతికూలమైన వాతావరణం వల్ల మరియు మనం చేసే పనులు అంటే మనం చేసే మేనేజ్మెంట్ వల్ల ఎక్కువగా పూత పిందె రాలే అవకాశం ఉంది. సో, ఇక్కడ చూడండి, నార్మల్గా సహజమైన పరిస్థితులలో 10-15% వరకే రాలే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువగా రాలే అవకాశం ఉండదు. సో, ఇప్పుడు నేను పూత పిందె రాలడానికి కారణాలు ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రతికూలమైన వాతావరణం, అంటే సూర్యుడి కాంతి సరిగ్గా లేకపోవడం, భూమిలో నీరు తక్కువ కానీ ఎక్కువ కానీ ఉండడం మరియు వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ పూత పిందె రాలే అవకాశం ఉంటుంది. సో, సెకండ్ వన్ వచ్చేసి నేలలో పోషకాలలో హెచ్చుతగ్గులుగా ఉండడం, అంటే మొక్కకు సరైన విధంగా పోషకాలు అందకపోవడం. నెక్స్ట్ మూడోది పురుగు మరియు వ్యాధుల వల్ల. నెక్స్ట్ నాలుగోది పంటలో కలుపు ఉండడం వల్ల, పంటకు కావలసిన వాతావరణాన్ని మార్చివేయడం వల్ల పూత పిందె రాలే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐదోది పంటలో ఉపయోగించే పనిముట్ల ద్వారా మొక్కల పూతలకు మరియు పిందెలకు రాసుకపోవడం వల్ల కూడా మనకి పూత పిందె రాలే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు దీనిని నివారించడానికి మనం ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ని పిచికారీ చేయవలసి ఉంటుంది. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అంటే పీజీఆర్ అనేది ఒక హార్మోన్. సో, దీనిని పిచికారీ చేయడం వల్ల మొక్కలకు ప్రస్తుతం ఉన్న వాతావరణానికి అనుగుణంగా మొక్కలు తట్టుకొని పూత పింద రాలకుండా ఉంటాయి. సో, ఆ పీజీఆర్ కెమికల్ ఏంటి అంటే ప్లానఫిక్స్ NAA ఎగ్రెటర్ 10 ppm అనే కెమికల్. ఈ కెమికల్ని ఎలా పిచికారీ చేయాలంటే 5 లీటర్ల వాటర్కి 1 ml ఈ కెమికల్ని కలిపి విత్తనం విత్తిన తర్వాత 50-60 రోజుల తర్వాత పిచికారీ చేసుకోవాలి. మరియు మొదటిసారి పిచికారీ చేసిన తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత పిచికారీ చేయాలి. సో, ఈ యొక్క కెమికల్తో మనం పూత పిందె రాలకుండా ఆపగలం. సో, ఇక్కడ మీకు ఒక గమనిక, అది ఏంటంటే, మీ దగ్గర ఉన్న 15 లీటర్ల పంపు ఉంటే దాంట్లో 3 ml కెమికల్ని వేసుకోండి. అంటే 5 లీటర్ల వాటర్కి 1 ml కెమికల్ని కలుపుకోవాలన్నమాట. సో, టోటల్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.